సీఎం రేవంత్ సార్ చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు. నా కాన్వాయ్ పోతున్నప్పుడు ట్రాఫిక్ ను క్లియర్ చేయొద్దు, వేరే బండ్లను ఆపొద్దు అని చెప్పిండు కదా. ఇక మాట కట్టుబడి ఉన్నట్టే కనబడుతుందని అంటున్నారు రోడ్డు మీద రేవంత్ సార్ పోకడ చూసి. ఓసారి ఇటు చూడుర్రి, ఇది సీఎం రేవంత్ సార్ కాన్వాయ్. అగో ఈ పైపులు గీపులు తలిగేసుకొని పోతున్న కార్లనే సీఎం సార్ ఉంటాడట. ఏం బుల్లెట్ ప్రూఫ్లు ఉన్నట్టున్నాయి కదా ఇవన్నీ. చూసిర్రా? అసలు రేవంత్ సార్ కాన్వాయ్ పోతుంటే ఒక్క బైక్ అన్నా ఒక్క కార్ అని ఆపేసిర్రా? లేదు కదా. ఇగో ఇట్లుంటది మా సీఎం సార్ మాట అంటే అని సోషల్ మీడియాలో మెచ్చుకునే పోస్టులు పెడుతురు కాంగ్రెస్ వాళ్ళు. ఏదో మాట వరుసకు చెప్పిండు. అసలు రేవంత్ సార్ ఎక్కడ కూడా ట్రాఫిక్ క్లియర్ లేకుండా పోతలేడు అని మస్తు ప్రచారం చేసిరట అపోజిషన్ పార్టీ లీడర్లు. అట్లనే రేవంత్ సార్ వాళ్ళ తమ్ముడు కొండలరెడ్డికి పోలీస్ సెక్యూరిటీ ఇచ్చి వ్యవస్థలను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శలు వచ్చినాయి. అసలు కొండలరెడ్డికి ఏ పదవి ఉందని పోలీస్ సార్ వేసుకొని హై సెక్యూరిటీతో పోతుండు అని ప్రశ్నలు వేసి పరిశాన్ చేసిర్రు. ఇంకో తమ్ముడు కూడా సేమ్ గిట్టనే సీఎం లెవెల్లో ఏడికి పోయినా ఫుల్ పోలీస్ బందోబస్తుతో పోతున్నాడని ఆరోపణలు చేసిర్రు. ట్రాఫిక్ పోలీసు రూల్స్ గురించి తెలియక వాటిని మిస్యూజ్ చేస్తున్న ఆయన రోడ్డు మీద ట్రాఫిక్ క్లియరింగ్ లేకుండా ఎట్లా పోతాడు అవన్నీ చెప్పుకొని ఉత్త ప్రచారమే అని కొందరు కామెంట్ చేశారు. ఇక ఇప్పుడు చెప్పురు అసంటోలు ఎవరన్నా ఉంటే అని లేటెస్ట్ విజువల్స్ చూపెట్టి అడుగుతున్నారు. ఇంత చూసినాక కూడా ఇంకా నమ్మకపోతే ఇక వాళ్ళ కర్మ నిట్టూర్చుకుంటూ చెప్తున్నారు హస్తం పార్టీ వాళ్ళు.